హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము వర్షం పడుతుంది కదా, ఫుల్గా ఇంట్లో పడుకొని ఉందాం అనుకున్నాం. మన బ్రో ఇంతలోనే ఫోన్ చేసి రెండ్రా ఏదో ఒక వీడియో చేద్దాం అన్నాడు. ఈ వర్షంలో వీడియో ఏంటి బ్రో అంటే, ఏదో ఒకటి చేద్దాం రా, ఏదో ఒక వంటకం అయితే చేసుకుందాం అన్నాడు. ఈ రోజు అయితే ఇంత వర్షంలో అయితే ఏదో ఒక వంటకం అయితే చేసుకుందాం. చల్ల చల్లగా వర్షం అయితే పడుతుంది, ఏదో ఒకటి వేడి వేడిగా చేసుకుందాం. ఇప్పుడైతే లోపల మా బ్రో అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తున్నాడు. ఏ వంటకమో మరి లోపలికి వెళ్ళాక అడుగుదాం. మనం అయితే ఇప్పుడు వెళ్దాం. బ్రో బ్రో మైక్ పెట్టుకున్నావా? ఓకే ఓకే, నైస్ బిరుడా. దరా బ్రో, చెప్పు. ఈరోజు ఏం చేసుకుందాం మరి? స్వీట్ చేసుకుందాం. స్వీటా? వర్షంలో ఏదైనా వేడి వేడి చేసుకుందాం అంటే నువ్వేంటి స్వీట్ అంటున్నావు? మనకు చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు కదా ఏంటి? లడ్డులాగా. ఏంటి అది? గడజొన్నలతో తయారు చేసి ఉన్నాయా మరి గడజొన్నలు? ఉన్నాయి మరి. ఇదిగో గాయస్, అప్పుడైతే మా ఊర్లో అయితే షాప్స్ ఏమి ఉండే కావు కాబట్టి వీటితోనే స్వీట్ అయితే చేసి ఇచ్చేవారు మాకైతే అప్పట్లో. అయితే చూడండి, ఇప్పుడైతే ఊర్లోనే కిరాణా షాపులు అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే వేరే వేరే పప్పులు అయితే దొరుకుతున్నాయి. మనకైతే ముందు ఏమి ఉండేవి కాదు. అప్పట్లో అయితే మా ఊరు సైడ్ అయితే ఎక్కువగా షాప్స్ ఉండేవి కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే షాప్స్ అన్ని అప్డేట్ అయిపోయింది. మా విలేజ్ కూడా చాలా షాప్స్ అన్ని దగ్గరలో తీసుకొచ్చారు మొత్తం అన్ని. ఇప్పుడైతే ఈ స్వీట్ అయితే చేసుకుందాం. చూడండి, మన వాళ్ళు అయితే మంట పెడుతున్నారు. మరి దారా లోపలికి దా. మనోడైతే ఇంకా వర్షంలోనే నిల్చొని వీడియో అయితే తీస్తున్నాడు. దారా చూడరు, ఇవి భలే ఉన్నాయి, చిన్న చిన్నగా గింజలు. ఇప్పుడైతే పుల్లుగా వర్షం పడుతుంది చూడండి. మేమైతే ఇప్పుడు బెల్లం కోసం అయితే వెళ్తున్నాం సెంటర్కి. అయితే గుడికి అయితే పట్టుకొచ్చారా మంచిగా. గైస్, మన వాళ్ళు అయితే బెల్లం తీసుకుంటున్నారు. ఎంత? 3 రూపాయలు తీసుకో. సరిపోతా? ఒకటి సరిపోద్దేమో అనుకుంటున్నా నేను కూడా. 2 కొంటే డిస్కౌంట్ ఉండదా? యాజ్ 2 కొన్నా డిస్కౌంట్ అయితే లేదు మనకి. చిన్న తప్పలు అయితే పెట్టుకుందాం, ఇక్కడ హీట్ చేసుకుందాం. కొద్దిగా హీట్ అయిన తర్వాత అయితే వేసుకొని వేపేద్దాం ఫుల్గా. ఈ పాప్కార్న్స్ ఉంటాయి కదా, అలాగైతే తయారవుతాయి. అప్పుడైతే అవి ఒక పక్కన ఉంచేసుకొని తర్వాత బెల్లం పాకం చేసుకుని మరి ఇంకా లడ్డూలాగా పట్టేసుకోవడం ఇలాగా. అవునా? అంతేనా? అంతే, ఓకే, అయిపోద్ది. ఇంకా ఈజీ. ఇది ఫుల్గా హీట్ అవ్వాలా? అది ఇవ్వాలి, ఇంకా అవ్వాలి అది. మరి మంట పెట్టాలి ఇంకైతే మనం ఫుల్గా. మంట అవ్వట్లేదు మరి, వర్షాలు కదా, కర్రలు మొత్తం తడిసిపోతున్నాయి, అవ్వట్లేదు. వర్షానికి ఫుల్గా కర్రలన్నీ తడిసిపోతున్నాయి. లోపల ఇలా పెట్టుకున్నాం మేమైతే. చూడండి వెనకాల అయితే. గైస్, మనమైతే తపాలా హీట్ అయిపోయాక ఇలాగైతే వేసుకోవాలి. చూడండి మనోడైతే వేస్తున్నాడు. వేసుకోవచ్చా? ఏమో, వేసేయండి. ఇవైతే కొద్దిగా వేసుకున్నాం. చూపించు. కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా వేసుకున్నాం కదా. చూడండి ఇంత చక్కగా అయితే. బెటర్ అది మూత పెట్టు. అవైతే మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అవైతే సౌండ్ అయితే మంచిగా వస్తున్నాయి కదా లోపల, టప్ 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 ఉన్నాయి. ఇలా చేద్దాం. గట్ట పెట్టి తిప్పలేం కాబట్టి గరిటె పెట్టి తిప్పితే ఇంకా మొత్తం అని బయట ఇలా చేసుకుందాం. కన్నీరు వచ్చేస్తుంది ఈ పొగకి. పొగకైతే పుల్లు కన్నీరు అయితే వచ్చేస్తుంది. చూడండి మనోడికి ఏడుస్తున్నాం. అది రాయిస్ అవైతే మాడిపోయి వింటాం. మరి అంతసేపు అయితే ఉంచాడు మనోడు. చూడండి ఇవైతే మొత్తం చిన్న చిన్న పాప్కార్న్స్ అనమాట. ఇవి బాగున్నాయి బ్రో, పాప్కార్న్ లానే ఉన్నాయి. అయితే చేట ధర పోసుకున్నా. మంచిగా అనిపిస్తున్నాయి ఇవి. ఈ అగ్గి కొద్దిగా చూడండి గైస్, ఈ పాప్కార్న్స్ అయితే చిన్న చిన్న పాప్కార్న్స్ వెంటనే అయిపోతాయి కానీ
చాలా బాగున్నాయి కదా. ఒకైతే ఎటు బయటికి వెళ్ళట్లేదు, మొత్తం కంట్లోకే వస్తుంది. అమ్మా దేవుడా వెలిగింది. ఇలాగే వెలుగుతూనే ఉండు. ఇలా వెలుగుతూ ఉంటే అయితే చాలా ఈజీగా అయిపోద్ది గాయస్. ఈసారి కొంచెం ఎక్కువ వేద్దాం. కొంచెం కొంచెం వేస్తుంటే అవి తినేయాలనిపిస్తుంది నాకైతే. చూడండి ఇదైతే మళ్ళీ వేస్తాడు మనోడైతే. ఇవన్నీ మొత్తం ఇంకా అలాగే చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవైతే ఎన్ని అవుతాయో మరి. మేమైతే ఇవైతే మొత్తం చేసుకుంటాం అలాగా. చూడండి ఇవైతే కొన్ని వేసుకున్నాం కదా, చాలానే వచ్చాయి కానీ కొంచెం తినేసాం మేమే. చూడండి చప్పగా ఉంటాయి అవి తింటే మామూలుగా. చప్పగా ఉంటాయి మామూలుగా తింటే ఇవైతే, కానీ బాగున్నాయి. చెప్పకుండా బాగున్నాయి. ఇక్కడ ఉంటే అవి తింటూ ఉంటానేమో అనిపించింది నాకైతే, అందుకని ఇలా వీడియో తీసుకుంటూ అయితే ఉన్నాను. ఈ లడ్డూల పేర్లు ఏంటో తెలుసు? లడ్డూల పేర్ల మైసూర్ లడ్డు. మరి ఏ లడ్డు బ్రో? లడ్డు పేరు చెప్పు. నాకు కూడా తెలియదు. తినడం అంటే తినడమే, తిన్నామంటే తిన్నాం అంతే. ఇవి గడజొన్న లడ్డులు అంతే కదా గైస్. ఇవైతే గడజొన్న అంటారు గైస్ మా ప్రాంతాల్లో అయితే. మీ ప్రాంతాల్లో ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి. చూడండి ఇవైతే చిన్న చిన్న ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కాబట్టి మనకు ఏమంటారు కరెక్ట్ గా తెలియదు వేరే ప్రాంతాల్లో. అవును బ్రో. ఇవంతా తినగలమంటావు మనం ఇన్ని చేసుకుంటే? మళ్ళీ ఫుల్గా చేసేస్తాం కదా ఇవి అన్ని. ఇదిరా ప్లేట్, ఇదిరా. ఇదిగో పిల్లలు ఉన్నారా చాలా మంది. పిల్లలకి ఇద్దాం కదా. బాగుంది బాగుంది. ఇప్పటి పిల్లలు అయితే ఎక్కువ కొట్టుకే 10 రూపాయలు ఇస్తే పారిపోవడం. ఈ స్వీట్ అయితే ఇద్దాం అందరికి. ఎప్పుడు తినుండరు వాళ్ళు. కొత్తగా ఉంటది బ్రో, నచ్చింది. బాగుంది బాగుంది. వాళ్ళు మన వీడియోలో కనిపిద్దామని ఆశపడుతుంటారు కదా, వాళ్ళకి మేము వీడియో తీయడానికి వెళ్తుంటే మేము వస్తాం అంటూ ఉంటారు గైస్ ఊర్లో అయితే పిల్లలు. ఎప్పుడు కనిపించినా వీడియో చేద్దామా అంటుంటారు వాళ్ళు. బాబాయ్ వీడియో చేద్దామా అంటాడు మా హేమంత్ గారు అయితే. వచ్చాడు ఒక వీడియోలో, కానీ ఆ వీడియో పెట్టలేదు మనం. ఆ వీడియో ఏంటంటే కొంచెం క్లమ్జీగా అయిపోయింది మొత్తం అది. చూడండి మనలో అయితే సలక్కాయలు కూడా ఇలా పెట్టుకున్నారు వర్షంలో వేపుకొని తినడానికి. ఇవన్నీ చూడండి మనలో అయితే మొత్తం ప్రిపేర్డ్ గా ఉంచుకున్నావు బ్రో పొయ్యిలోనే. ఇలా వర్షం పడుతున్నప్పుడు అవి మంచిగా ఉంటాయి కదా వర్షంలో అలా వేడిగా వేసుకొని తింటుంటే. ఇదైతే చూడండి పచ్చివి తీసుకొని తినేస్తున్నాడు ఫుల్గా. ఏదైనా తినేస్తాడు. ఏరా బబ్లు, చూడండి ఇడైతే వర్షంలో తిరుగుతున్నాడు. చూడు వస్తుంటాయి ఇలాగా. చూడండి గైస్ ఇవైతే ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు. బయటకు వచ్చేస్తున్నాయి బ్రో మొత్తం అన్ని. రాణి అంట, రాజు ఎక్కడ? కొద్దిగా చూడండి ఇక్కడైతే. వావ్ చాలా బాగా కనిపిస్తున్నాయి బ్రో. మొత్తం అవ్వలేదురా. మొత్తం అన్ని అవ్వలేదా? అయ్యి తీసే మరి. చూడు వస్తాయి ఇదిగో. కొన్ని ఉండిపోయి చూడండి, కొన్ని అయితే ఉండిపోయి కొన్ని అయితే అయ్యాయి. ఇవి ఎండ పెడితే ఇంకా చాలా బాగా వస్తాయేమో కదా బ్రో. కానీ ఎండ పెడదామన్నా ఫుల్గా వర్షాలే. ఏం చేస్తాం, ఫాలో అవుతాం వర్షంలో కూడా. ఇవైతే మళ్ళీ పెడదాం ఉండు. మళ్ళీ పెడదామా? అలాగే చూడండి ఇవైతే మళ్ళీ పెడదాం. ఇవైతే చూడండి చిన్ని పాప్కార్న్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవైతే ఉప్పు వేసుకొని కూడా తినొచ్చు కదా బ్రో. చాలా బాగుంటాయి కదా గాయస్. చూడండి లాస్ట్ ఫైనల్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం అని చేస్తాం. ఇంకా ఇప్పుడైతే బెల్లం పాకం పెట్టేసుకుందాం. ఇంకా చూడండి చాలా ఎక్కువనే వచ్చాయి. మేమైతే ఎన్ని వస్తాయి అనుకోలేదు, చాలానే వచ్చాయి. ఇప్పుడైతే ఇంకా బెల్లం అయితే పాకం పెట్టేసుకుందాం. మనవాడైతే చూడండి మంచిగా చెక్కేసాడు బెల్లం అంతా. చాలా బాగుంది ఇదంతా. ఇప్పుడు ఇది పాకం పెట్టుకోవాలి కదా.
వాటర్ వేసుకొని పాకం అయితే పెట్టేసుకోవాలి దానికి సరిపడా. అయితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం బెల్లం అయితే వేసేద్దాం. అది వేసేసి ఇప్పుడైతే పాకం పెట్టుకున్నాం. లేదు బ్రో, పాకం ఇలానే పెడతారా? మాకేమీ తెలియదు గాయస్, మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. పెద్దోళ్ళు కడుగుదామని ఎవరు లేరు. మాకైతే చేసి పెట్టేవారు మా పేరెంట్స్, అయితే ఇప్పుడైతే ఎవరు లేరు పక్కన, అయితే అడుగుదామన్నా. మేమైతే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకున్నాం బెల్లం అనేది. లేటి ఇక్కడ కొడుతున్నావు నువ్వు, చూడండి గైస్. ఇప్పుడైతే బెల్లం అనేది ఇంకా పొయ్యి పైన అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే అగ్గి పెట్టేద్దాం ఇంకా కాసేపు అయితే తెలుసుకోవాలి. ఇంకా వర్షంలో ఎవరైనా ఇది హాట్ గా చేసుకుందాం అనుకుంటారు కానీ మనమేమో స్వీట్ గా చేసుకుంటాం లడ్డూలు. అది నేను ఇంకా హాట్ గా ఏదైనా చేసుకుందామేమో అనుకున్నాను. నేనేమనుకున్నానంటే నువ్వు ఏదో పకోడీ లాంటిది చేపిస్తావేమో అనుకున్నాను బ్రో. తీరా ఇక్కడ వచ్చి చూసాక స్వీట్ అన్నావు, లడ్డూలు. ఇవి ఉన్నాయి కదరా, ఇవి చూస్తే వీటిని చూస్తే నాకు చేసుకుందాం రా అనిపించింది. అందుకే బాగానే ఆలోచించేవిలే కానీ బాగుంది. మరి తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. రిజల్ట్ మామూలుగా ఉండదుగా, చూస్తావుగా నువ్వే. చూస్తా గైస్. మేమైతే బెల్లం పాకం అయితే పెట్టేసుకున్నాం. చూడండి, ఇదైతే మంచిగా చిక్కగా తయారైంది. చిక్కగా అంటారా గట్టిగా? ఈ విధంగా తయారైంది మరి చూడు, అనే ఉంటది కదా అలాగే. బాగుంది గైస్. ఇదైతే సేమ్ తేనె ఉన్నది. అయితే ఒక బేసన్ లో అయితే తీసుకున్నాం ఈ పాప్కార్న్ అంతా. పాప్కార్న్ అంటాను ఇంకా నేను పోసేస్తున్నాను ఇక్కడ. ఏంటి పోస్తున్నావు? పోయి మరి కలుపుతాడు. చూడండి, మనోడైతే చాలా మంచిగా పోస్తున్నాడు. బ్రో కలుపురా. ఇలా ఇది వేసుకోవడం కన్నా తేనె నూనె వేసుకున్న బెటర్ ఏమో. ఉంది అయిపోయారు చేతులు చాలా పెరుగుంది. చూడండి గైస్, ఇదైతే కలుపుతున్నాడు. చూడండి, మనోడైతే మొత్తం కలుపుతున్నాడు. ఇప్పుడు కరెంట్ లేదు గైస్, మంచిగా చూపిద్దామంటే. చాలా వేడి తెలుసా? మొత్తం కింద పోగొడేస్తారు. గైస్ చూడండి, మనోడైతే లడ్డూలు పడుతున్నాడు ఈ విధంగా. ఇప్పుడైతే లడ్డూలు పడుతున్నాడు. రా చూడండి, లడ్డు అయితే ఈ విధంగా వచ్చింది. లడ్డు రే మళ్ళీ ఇక్కడ పడిపోయింది. చూడండి గైస్, ఇదైతే లడ్డు. ఇలా అయితే మనం లడ్డూలు అయితే పట్టుకోవాలి. ఇదన్నా ఒక ప్లేట్ అన్నా ఇక్కడ పెట్టుకుంటున్నాం. అలా చేసుకుని అయితే ఇవి మొత్తం అన్ని. చూడండి, మనోడైతే లడ్డూలు మంచిగా చేస్తున్నాడు. ఎరా నవ్వుతున్నాడు రా మంచిగా. ఓ చూడండి గైస్, లడ్డూలు అయితే 2 వచ్చాయి. 2 లడ్డూలు. ఇంకోటి కావాలా? ఇంకొకటి చెయ్యాలి. చేద్దాం. ఇది గట్టిగా అయిపోద్దాం పాకమా చేసేద్దాం. మరి ఇంకేం చేస్తాం. చూడండి, అవి కొంచెం ఉన్నాయి. వాటికి అయితే దించాం కొంచెం. అక్కడ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ బేసన్ అయితే సరిపోలేదు, వీటికైతే సరిపోలేదు. ఇప్పుడైతే మంచిగా లడ్డూలు చేసుకుని అయితే తిన్నాం. మనమేటి ఇంత వర్షంలో ఏదో హాట్ గా చేపిస్తాడంటే స్వీట్ గా చేయించాడు మనోడైతే. చూడండి, మొత్తానికి లడ్డూలు అయితే చేసాం. చాలా రోజులైంది బ్రో, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను బ్రో నేను ఇలాంటి లడ్డూలు. మళ్ళీ ఫస్ట్ టైం నీ వలన. లోపల ఇన్ని లడ్డూలు అయితే చేసాం. బయట అయితే మన వాళ్ళు ఇంకా చేస్తున్నారు లడ్డూలు. అయితే కొన్ని ఉండిపోయి కదా, అవి అయితే చేస్తున్నారు బయట. చూడండి, మనం అయితే ఇన్ని చేసాం లడ్డూలు అయితే లోపల. చూడండి గైస్, ఇన్ని అయితే అయ్యి లడ్డూలు. ఇప్పుడైతే ఇవి తిందాం. తీసుకురా, పెద్దది తీసుకో. పెద్దది నాకు నువ్వు కూడా తీసుకో బబ్లు. చాలా బాగున్నాయి గాయస్. ఎలా ఉన్నారా? చాలా బాగుంది లడ్డూలు అయితే. నేను అనుకోలేదు కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా తీయగా ఉన్నాయి. ఈ బెల్లం పాకం అయితే కలిపాం కదా, అందుకే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. చాలా తీయగా
అప్పుడు ఇదైతే జొన్న ఉంది కదా, ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎలా ఉన్నారు చెప్పరా? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఉమ్, తీయగా ఉమ్, ఉన్నాయి. ఇంకా ఇంకా తింటుంటే మాటలు రావట్లేదు. రావట్లేదట, మాటలు అయితే రావట్లేదట మనోడికి. ఇన్నైతే మనం తినలేం, కొంతమంది పిల్లలకి అయితే ఇద్దాం ఇవి. కూర్చున్నాడు. ఎలా ఉంది బాబు? ఆడైతే ఇప్పుడు ఒక 2 తినేసి ఉన్నాడు. ఎలా ఉంది? సూపర్ అట. సూపర్ సూపరా. లైక్ చేయండి అని చెప్పు మా ఇలా చెప్పు. సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పు. చేసుకోండి. చెప్పాడు. ఇంకా మేమైతే ఇప్పుడు చాలానే తిన్నాం. ఇప్పుడైతే ఇవైతే పిల్లలకైతే ఇచ్చేద్దాం. రా తింటారా మళ్ళీ. పదండి అయితే ఇచ్చేద్దాం. గైస్ చూడండి, ఇదిగో మన ఏజ్ అయితే ఉన్నాడు ఇక్కడ, ఇద్దాం ఎలాగుందో చెప్తాడు టేస్ట్. దీన్ని అయితే మనం ఇప్పుడు తినేసి చూద్దాం ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. మేమైతే ఏదో రకంగా ట్రై చేసాం. బాగుంది ఫ్రెండ్స్, ఇదైతే చాలా తీయగా చాలా బాగుంది. తినడానికి అయితే చాలా బాగుంది, సూపర్ అదిరిపోయింది. ఇదైతే బాగుందంట. ఏదో అలా ట్రై చేసాం, మాకు రాలేదు కానీ చేస్తాం కదరా అలాగే. దానికి చాలా బాగుంది, ఇదైతే చాలా తీయగా ఉంది. ఇప్పుడు మన వాళ్ళకి ఇద్దాం, పిల్లలకి ఎలా ఉందో. ఈడైతే ముందే తినేసి వీడికి వద్దు. ఇందా కావాలరా నీకు, ఇందా చిన్నది. బబ్లు ఎలా ఉంది? తినండి రా, తిను. బాగుందా? ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది బబ్లు? బాగుందా? సూపర్ అంట. నచ్చిందంట మనవాడికి కూడా, ఇష్టంగా తింటున్నాడు అందుకే. ఇంకా ఉన్నారా? నేను తినలే, ఇంకా తినలే నేను. తింటావా? ఇంకోటి తీసుకో. అయితే చాలా నచ్చింది ఇది, చాలా ఏమో బాగుంది. ఇదైతే నిజంగా బాగుంది బాయ్స్, ఇదైతే చాలా బాగుంది. ఈ చల్లటి వాతావరణంలో చక్క స్వీట్ గా తింటుంటే చాలా బాగుంది. చాలా బాగుంది ఇది. అదే అట్లా ఉంటదిరా మనం చేస్తే. అరే బాబు నాకు ఇవ్వాల్సిందే ఈరోజు. ఏదో ట్రై చేసాం. ఓకే గైస్, ఇవాళ వీడియో అయితే ఇది. మా వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ట్రైబల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే గైస్, బాయ్.